హలో ఎవ్రీవన్, అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? సో మేము ఈరోజు మా ఇంట్లో మురుకులు చేసుకున్నాం. సో నేను ప్రాసెస్ చూపిస్తున్నాను. మా మమ్మీ వచ్చారు, ఏదైనా చెయ్యమ్మా అంటే సరే పాపకి ఎప్పటి నుంచో మురుకులు కావాలని అడుగుతుంది. ప్రాసెస్ అంతా ఇలా ఉంటుందన్నమాట. మురుకులు పిండి తయారు చేసుకున్నాక ఇలా చేస్తారు. ఇది అందరికీ రాదండి, కొంచెం ఎక్స్పర్ట్స్ ఉండాలి. నాకైతే అసలుకే రాదు. సో మా మమ్మీ అయితే ఇలాంటివి చాలా బాగా చేస్తారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు అందరు బాగా నేర్పించారు వాళ్ళకి. నాకు కూడా నేర్పిస్తా అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడం. సో మా మమ్మీ కానీ మా సిస్టర్ కానీ మా అత్తయ్య కానీ చేస్తూ ఉంటారు. సో అదంతా అయ్యాక ఇట్లా ఆయిల్లో వేసి ఇట్లా ఫ్రై చేసుకుంటాము. ఇవి రెడ్ కలర్లో రావు, ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఉంటుంది కాబట్టి కొంచెం వైట్ కలర్ లైట్ రెడ్డిష్గా రాగానే వస్తాయి. అండ్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి పెట్టి ట్రై చేసాము. ఫస్ట్ ఇవి కొంచెం లావు వచ్చాయి, ఇవి కొంచెం సన్నగా అక్కడక్కడే కొంచెం డిజైన్గా చేసాము. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. యాక్చువల్లీ పిల్లలందరికీ మురుకులు అంటే చాలా ఇష్టం. ఎవరికి ఉంటే చెప్పండి ఇష్టం లేదు అని. ఇది వచ్చేసి ఇప్పుడు శనగపిండి కూడా మేము యాడ్ చేసామన్నమాట. సో శనగపిండి అనేది దాంట్లో కొంచెం వాము, ఉప్పు, కారము ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకుంటారు. సో ఇదంతా కంప్లీట్ ఒకటే ఉంటుంది. అండ్ పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది, ఎందుకంటే బాగా క్రంచీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు అన్నమాట. టేస్టీగా ఉంటుంది. ఇలా పెట్టి ఒకటేసారి తిప్పే అవసరం కూడా ఉండదు, అంత బాగా ఫ్రై అయిపోతుంది. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. శనగపిండి కాబట్టి కొంచెం ఏదైనా కడుపుకి సంబంధించిన ఏదైనా గ్యాస్ ఇష్యూస్ అట్లా ఏదైనా అనిపిస్తుంది కాబట్టి వామ్ వేస్తామన్నమాట. సో అది బ్యాలెన్స్ చేసేస్తుంది. శనగపిండి ఎందుకంటే ఎక్కువ తినకూడదు అంటే, కాకపోతే ఇది అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి ఇంత బాగా, చాలా బాగా పిల్లలకి కూడా బాగా ఇష్టపడతారు. ఇది ఇలా చేసాము. సో చేసినామని ఇలా పెట్టారనమాట. 3 టైప్స్ ఆఫ్ చేసాము. ఒకటి ఫస్ట్ లావుది, తర్వాత కొంచెం సన్నవి డిజైన్ది, ఇది లాస్ట్ వచ్చేసి శనగపిండి అనమాట. దీనికి ఒక్క ఊర్లో ఒక్కొక్క పేరు అంటారు. ఒక ఊర్లో వాము పొడి అంటారు, ఒకటేమో శనగపిండి మురుకులు అంటారు. మెయిన్ పిల్లల కోసం చేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా టైం ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా చేసుకుంటే రోజు వాళ్ళకి స్నాక్స్, స్కూల్కి అలా వెళ్ళే పిల్లలకైతే ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇలాంటివి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఓపికగా ఉండాలి. అండ్ దీంట్లో ప్రతి ఒక్కటి కరెక్ట్గా పడాలి. ఉప్పు కానీ దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏవేవి ఉంటాయి. కొంతమంది బియ్యపిండి చేస్తారు, కొంతమంది మినపప్పు, అలా డిఫరెంట్ కాంబినేషన్స్లో చేస్తారు మురుకులు అనేది. మురుకులు చేసుకోవడానికి అప్పట్లో పండుగలకి చాలా చాలా చేసేవాళ్ళంటే ఇప్పుడు అందరికీ బయట దొరుకుతుంది. చూడండి మా పిల్లలకి ఇచ్చాము. మా పిల్లల ఫ్రెండ్స్ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. వాళ్ళకి బాగా నచ్చింది కూడా. మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, చాలా చాలా ఇష్టపడి తిన్నారు. అసలు ఈ శనగపిండి అయితే నాకు బాగా నచ్చేసేయండి. సో ఇలా మా డే ఏంటండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్.